నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 నూతన సంవత్సరం నాకు వెరైటీకి స్టార్ట్ అయింది. మీ అందరిలా కాదు, నాకు దేవుడి శిక్ష పెట్టినట్టున్నాడు. గత 10 ఏళ్ళ నుంచి ఒక్కొక్క సంవత్సరం న్యూ ఇయర్ ఒక్కొక్క మా కాలనీలో ఉన్న ఆంటీలు, మా అపార్ట్మెంట్లో ఉన్న ఆంటీలు ఒక్కొక్కరు వెరైటీ ప్రోగ్రామ్ ట్రై చేసి ఆ రోజు ఏదో ప్రాణం తెచ్చుకొని ఫస్ట్ న్యూ ఇయర్ ఉదయం 5 నుంచి రాత్రి 11 దాకా మా హాస్పిటల్లో నుండి నాకు లేని కొన్ని ఖర్చులు తెచ్చి పెడుతుంటారు. ఇది గత 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఈసారి థీమ్ ఏంటంటే కొత్త న్యూ ఇయర్ కొత్త సూది. కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చి బరువు తగ్గేటివి, షుగర్ తగ్గేటివి, పొట్ట తగ్గేటివి. మా సునంద ఆంటీ మా కాలనీలో చాలా ఫేమస్. గత వారం నుంచి పాట్ లక్ అంటే కుండతో కొడుతుంటారు ఆంటీని. కుండ అంటే కొండ కాదు, KONDA కాదు, కుండ KUNDA. ఒక్కొక్క ఇంట్లోంచి ఆంటీ గారికి ఒక్కొక్క వంటలు తెచ్చి ఇస్తుంటారు. ఈ 7 రోజుల నుంచి అంటే న్యూ ఇయర్ 1 డే చేస్తారేమో అనుకున్నా కానీ ట్రెండ్ మారింది. వారం రోజులు చేసుకుంటున్నారు. 25వ తారీఖు నుంచి మొదలెట్టారు ఆంటీ గారు. ఒక్కొక్క రోజు ఒక ఇంట్లోంచి కుండ వస్తుంది వీళ్ళకి. కుండ అంటే నాట్ KONDA కుండ, KUNDA కుండ. ఒకరేమో బొబ్బట్లు చేసి ఇచ్చారు శర్మగారి ఇంట్లోంచి. మధ్యాహ్నం 2 గంటలకి మధ్యలో మళ్ళీ ఎడ్విన్ అండ్ మోజెస్, మేడమ్స్ అండ్ అంకుల్స్ భోజనాలు పిలిచారు. అసలే వైట్ హార్ట్ కదా ఆంటీకి అంకులు. వెళ్తే అక్కడ ఫుల్ మటన్ బిర్యానీ విత్ రకరకాల ఫుడ్స్ తినేసి వచ్చి పడుకున్నారు. సాయంత్రం 7 గంటలకు లేవగానే చుట్టుపక్కల అందరూ కలిసి ఆంటీని కేక్ కటింగ్ పెట్టారు. అందులో ఈ వారం అంతా కేకులు కటింగ్లు. పాత రకం కేకులు కావు ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. కూల్ కేక్స్ అని పెట్టారు పేరు. అంటే విపరీతమైన స్వీట్ ఉంటుంది దాంట్లో. అది తినేసి వస్తున్నప్పుడు ప్రజల కోసం మళ్ళీ ఒక ఐస్ క్రీము, మధ్యలో గుజరాత్ నుంచి జూజుబాయ్ ఆంటీ గారు సమోసాను ఒక 6 రంగుల చట్నీలు పంపిస్తారు అన్నమాట. అవి కూడా తినేసి వస్తూ 2 లీటర్ల కోకోకోలా ఫ్రీ కేక్తో పాటు. ఆంటీకి కోకోకోలా, అంకుల్ గారు బీర్లు తాగేసి నైట్ వచ్చి పడుకుంటున్నారు. వారం రోజుల నుంచి ఇదే కార్యక్రమం. ఏమంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కొత్తగా. ఒకరోజు కాదు, ఇది వారం రోజుల నుంచి. 31వ రోజు మేడం గారు చూసుకున్నారు. HbA1c అనేది ఆకాశంలోకి పోయింది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100లో ఉంది. ఎన్ని 100లు ఉన్నాయో ఆయనకే తెలియదు. కోపంగా నాకు మెసేజ్ పెడితే నేనేదో చూసుకోలేదని ఇంకా కోపం వచ్చింది మేడంకి. ఆమె ఆంటీ కోపం వస్తే చాలా కోపం అన్నమాట. ఏదైనా చేసేయగలరు కోపం వస్తే. అందుకని ఏం చేశారంటే మెడికల్ మాణిక్యం ఒక ఫోన్ కొడితే వాడు కొత్తగా సూది వచ్చిందంటే అని సూది ఇచ్చాడు. ఈమె సూది తెచ్చుకొని వేసుకుని ఊరుకోకుండా 31st నైట్ ఆంటీ గారి నృత్యం డాన్స్ ప్రోగ్రాం ఉంటుంది ప్రతి ఏడాది. ఆంటీ డాన్సు యూత్ షాకు ఇది కార్యక్రమం ఉంటుంది. ఆంటీ గారు డాన్స్ చేసి మళ్ళీ అక్కడ కూడా ప్రజలతో పాటు కేకులు, సమోసాలు, థమ్సప్లు, బొబ్బట్లు, ఈ 4 కాంబినేషన్. అంటే ఈస్టర్ను, వెస్టర్ను, చైనీసు, భారతీయం, ఇండియన్ అన్నీ కలిపి తినేసి కోకోకోలా తాగేసి. ఎందుకంటే ఇంత ఫేమస్ అంటే ఆమె PSP ప్లానెటరీ సెన్సువాలిటీ స్పిరిచువాలిటీ ప్రోగ్రాంలో చేసింది. అంటే గ్రహాల యొక్క మనోభావాలు కనుక్కోగలదు. అందుకే ఇంత ఫేమస్ మా ఆంటీ సునంద ఆంటీ. వచ్చి ఉదయం 5 గంటలకి పడిపోయింది. మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏమైంది అంటే అని అడిగితే అప్పుడు చెప్తాను. ఆమె డైరీ చూస్తే ఇన్ని ఉన్నాయి. మళ్ళీ షుగరు ఆకాశంలో ఉంది, కీటోన్స్ పాజిటివ్ వచ్చి కొత్తగా జేమ్స్ బాండ్ ఇంజెక్షన్ ఒకటి వచ్చింది. అది వేసేసుకుంది ఫుల్గా. మామూలుగా మేము జాగ్రత్తగా చిన్న డోసులు వేసుకుంటూ వస్తాము. అది ఓతోను, ఎముతోను, ఏవో పీతోను స్టార్ట్ అవుతున్నాయి కొత్త సూదులు. అవి పేషెంట్లే, ప్రజలే, డాక్టర్లు ఎందుకు ₹1,00,000 పెళ్లి చేసి ₹100 పంతులకి ఎందుకు ఇవ్వడం అనే టైపులో, ఎందుకు డాక్టర్ ఎందుకు మనమే ఎందుకు వేసేసుకోకూడదని కొత్తగా సూది వచ్చిందని తెచ్చుకొని వేసేసుకుంది మేడము. ఆ సూది వేసేసుకుంటే పొట్ట తగ్గిపోద్దంట, షుగర్ తగ్గిపోద్దంట, లావు తగ్గిపోద్దంట. టాస్తో వేసుకొని పడిపోయింది. అందులో డాన్స్, నృత్యం, న్యూ ఇయర్ అంటే నృత్యం, డాన్స్తో స్టార్ట్ చేస్తారు మేడమ్స్. అందువల్ల పడిపోతే ఇంకా మాకు ఉదయం 5 నుంచి రాత్రి 11 దాకా మేడం అసలే చాలా పొలిటికల్ స్ట్రాంగ్. కాంటినెంట్ల నుంచి, గ్రహాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. కాబట్టి ఆయన బతికించుకొని నేను ఇంటికి వచ్చాడు రాత్రి 11 అయింది.
సో నేను చెప్పేది ఏంటంటే మీరు సొంతంగా మీకు దొరికింది కదా సూదులు, పొట్ట తగ్గిపోద్దని, లావు తగ్గిపోద్దని, విచిత్రమైన మందులు, సూదులు దొరికింది కదా నీకు ఏ దేశంలో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు, ఇక్కడ ఫోన్ కొడితే ఇంటికి తెచ్చిస్తారు అన్నీ. కాబట్టి కకృతిపడి మాకేదో ఫీజులు ఎగ్గొట్టేద్దామని మీరు కొత్త సూదులు ప్రయత్నం చేయకండి. అవి చాలా డేంజరస్ ఇంజెక్షన్స్. వెరీ షుగర్ పేషెంట్లు అందరికీ కాదు, కొద్దిమందికే అది చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. వాటి యొక్క ఇండికేషన్స్, కొత్తగా షుగర్ మందులు, కొత్త సంవత్సరంలో కొత్త సూది, కొత్త కష్టాలు తెచ్చుకోవద్దని ప్రార్థిస్తూ భారతీయులందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఇట్లు డాక్టర్ ఎం సురేంద్ర నెహ్రూ. ఇంకా మీకు షుగర్ గురించి కానీ, లావు తగ్గడం గురించి కానీ, పొట్ట గురించి కానీ మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు. 0996372199. థ్యాంక్ యూ.